నిన్న ఒక దురదృష్టకరమైన వార్త వినడం జరిగింది. నా సహచర ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మొదలుకొని జడ్పీటీసీగా మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్గా మరియు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీకే గాక గౌరవ కేసీఆర్ గారి కుటుంబానికి యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఒక వన్నె తెచ్చిన తెలంగాణ మహోద్యమకారుడు నా సహచర మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తనకు గుండె నొప్పి వచ్చిందని ఆ వార్త వినగానే యావత్ రాష్ట్రం అంతా అల్లకొల్లమైంది. ఈ అందరి ఆశీస్సులు అందరూ ఆ దేవుళ్లకు ఏమని మొక్కున్నారంటే సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమకారుడు, నిస్వార్థపరుడు, తెలంగాణ సాధనే తన ధ్యేయంగా, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి తన ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారిని నమ్ముకొని ఈ ప్రాంతంలో జరుగుతున్న నీళ్లు నిధులు నియామకాల దోపిడీని అరికట్టాలి. ఈ దోపిడీ పోవాలంటే తెలంగాణ స్వరాష్ట్రం వస్తేనే మనకు కావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు ఉంటాయని చెప్పి మహోద్యమం చేసిన నా సహచర మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇవాళ యశోద హాస్పిటల్లో కోలుకుంటున్నారు. తను కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో రావాలి. ఎందుకంటే రోహిణి హాస్పిటల్ డాక్టర్ శ్రీమతి మమతారెడ్డి గారు గతంలో 11 సార్లు ఏదైతే మాజీ ఎమ్మెల్యే గౌరవ ధర్మారావు వారికి 11 సార్లు సిఆర్పి చేసి తన ప్రాణాన్ని దక్కించి ఇవాళ ఆ యొక్క ధర్మారావు గారు ప్రజాక్షేత్రంలో ఉండి ఇవాళ ప్రజలకు చేరువ తన సేవలు అందిస్తున్నారు. కనుక గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆ భగవంతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజానీకం యొక్క ఆశీస్సులను వారికి పోసి ఆ భగవంతుడు జీవించే విధంగా మరి త్వరలోనే ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజలకు తన సేవలను అందించే విధంగా, బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించే విధంగా ఆ భగవంతుడు చూడాలని యావత్ 4 కోట్ల ప్రజల పక్షాన నేను కోరుతూ నా సహచర ఉద్యమకారుడికి ఆ భగవంతుడు మళ్ళీ ఆయుస్సును పోయాలి. కనుక ఈ యశోద హాస్పిటల్ యొక్క చరిత్ర వారి ప్రాంతం వారిదే. ఈ యశోద హాస్పిటల్ వారి నియోజకవర్గం వారిదే. ఈ యశోద హాస్పిటల్ గౌరవ కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు అనుక్షణం సుదర్శన్ రెడ్డి గారి ప్రాణాన్ని కాపాడేటందుకు వాళ్ళు ఎంత తాహతాలాడుతున్నారో మనం మీడియాలో చూస్తున్నాం. వారు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం తదితర అంశాలను చూస్తున్నాం. కనుక గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తను వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పేరు ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్. నేను ఉమ్మడి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన నా సహచర ఉద్యమకారుడుగా నేను అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మా ఇంటికి వారి ఊరికి మా ఊరికి దాదాపు 150 కిలోమీటర్ల దూరం మా ఇంటికి నేను అరగుండు ఆరంభించడంతో పాటు అనేక కార్యక్రమాలు చేసే క్రమంలో వారి యొక్క ఆశీస్సులు వారు వచ్చి నన్ను ఏదైతే భుజం తట్టి నా ఉద్యమాన్ని ఈ రకంగా చేసేదానికి ఆయన నాకు ప్రోత్సాహం ఇచ్చింది. కనుక గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు త్వరితగతిన ఆరోగ్యంగా మేల్కొని వారి యొక్క కుటుంబ సభ్యులు తిరగాలి. పార్టీకి మరి ప్రజలకు తన సేవలు అందించాలని ఆ దేవదేవుళ్లకు నాతో పాటు ఉన్న ప్రతి ఒక్క తన అభిమానులు ఇవాళ పాత్రికేయులు కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు అనేక రకాల అధికారులు వారి యొక్క మంచితనాన్ని భగవంతుడు ఆశీస్సులు పోసి ఆరోగ్యంతో అందించి ఇలా సుదర్శన్ రెడ్డి గారు కోలుకొని త్వరలో బయటకు వస్తారు. బయట అనేక రకాల పుకార్లు వేస్తున్నాయి. ఆ పుకార్లను మిత్రమా నమ్మకండి. ఎందుకంటే డాక్టర్లు నిన్న చనిపోయిందని కొన్ని మీడియాలో సరే వారి యొక్క తొందరపాటు వల్ల అది వచ్చింది. కానీ సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ బతికొచ్చి ప్రజాక్షేత్రంలో మన యొక్క ప్రజలకు సేవలు అందించే విధంగా బయటకు వస్తారని చెప్పి నేను ఆ దేవదేవులకు మరోమారు కోరుకుంటూ సుదర్శన్ రెడ్డి గారు బతికి బట్టగట్టి ప్రజాక్షేత్రంలో త్వరలో వస్తారని కోరుకుంటున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాను సారంగపాణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న, మరి సుదర్శన్ రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంటుంది? దాని తర్వాత ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పోరాటాలు చేశారు? అదేవిధంగా కేసీఆర్ గారికి
పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒక సొంత తండ్రి కొడుకుల అనుబంధం. ఉద్యమ కాలం నుండి పార్టీ 2001లో ఆవిర్భావం నుంచి ఒక నమ్మకస్తునిగా పార్టీకి విధేయునిగా పనిచేసుకుంటూ ఆయన జెడ్పీటీసీ అయిన తర్వాత జిల్లా పరిషత్కి వెళ్ళి జిల్లా ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత మరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరి కేసీఆర్ గారికి నమ్మిన బంటు లెక్క పార్టీ అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డ వ్యక్తి. ఈరోజు నేను కూడా యూనివర్సిటీలో జేఏసీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు జిల్లా పార్టీ అధ్యక్షుని చేసే క్రమంలో ఒకానొక టైంలో అసలు పార్టీ జెండే ఊసిపోతుంది, అసలు పార్టీ ఉండదు అనే టైంలో కష్టకాలాలలో కేసీఆర్ గారికి అండగా నిలబడి ఉమ్మడి జిల్లాను పార్టీ అభివృద్ధిలో తన వంతు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూ తన ఉద్యమ పటిమతోటి ఆయన ఎక్కడ ఉద్యమం జరిగినా ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం స్వరాష్ట్రం రావాలని కేసీఆర్ గారు కలలు కన్నారో ఆ కలలను సాకారం చేయాలనే ఉద్దేశంతో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ తన అడుగు జాడల్లో ఎక్కడ కూడా కేసీఆర్ గారు మాట చెప్తే ఆ పనిని తూచా తప్పకుండా చేసి ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడంలో తన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా మరి వరంగల్లో మహాగర్జన ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో మరి కేసీఆర్ గారు ఒక నమ్మకంతో వరంగల్లోనే రాష్ట్ర సభ పెట్టాలి, పెద్ద ఎత్తున పెట్టాలంటే 25 లక్షల మందితోటి వరల్డ్లోనే 6వ పొజిషన్లో ఉండే విధంగా మహాగర్జన సభ నిర్వహించిన గొప్ప ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు మేమందరం బ్రహ్మాండంగా అనుకుంటున్నాం, మండల ప్రజలు కానీ ఈరోజు నియోజకవర్గ ప్రజలు కానీ ఆయనకు ఎక్కడ కూడా ఆయన అన్యాయం చేయలే. అభివృద్ధి విషయంలో కానీ ఆయన ఉద్యమ నాయకునిగా ఇటు రాజకీయ నాయకునిగా ఎక్కడ ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయనే. ఎవరికి కూడా హాని తలపెట్టిన వ్యక్తి కాదు. ఈరోజు ఆయనే మంచిగా కోలుకుంటాడు. ఆ దేవుని దయ వల్ల ఖచ్చితంగా కోలుకొని మళ్ళీ వచ్చే ప్రజాసేవకు వచ్చి ప్రజల్లో తిరిగి మళ్ళా ఆ నియోజక అభివృద్ధితో పాటు రాజకీయ అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వాములు అవుతారు. ప్రజల కొరకు ఖచ్చితంగా ఆ దేవుడు ఖచ్చితంగా ఆయనను మళ్ళీ తిరిగి తీసుకొస్తారనే ఆశతోటి మేము నియోజకవర్గ ప్రజలు మండల ప్రజలు ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నారకపేట గ్రామంలో కూడా అశేషమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. మరి మా ప్రజానాయకుడు తప్పకుండా మంచిగా తిరిగి రావాలని చెప్పేసి మరి అందరి అభిమానము లేదంటే దైవ అనుగ్రహం ఉంటుంది. ఒక నారకపేటే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అంత దేవతలకు బొడ్రాయిల కాడ కానీ హనుమాన్ విగ్రహాల కానీ ప్రతి ఒక్క శివయ్యను కానీ ఈరోజు నల్లవెల్లో శివాలయంలో కూడా ఈరోజు ముత్తంజయ పూజ కూడా నిర్వహించడం జరిగింది. 101 కొబ్బరికాయలతోటి ఏ గ్రామంలో ఆ గ్రామంలో తమ నమ్మకమైన దేవతను కొలుసుకుంటూ ఈరోజు నారకపేటలో కూడా 101 కొబ్బరికాయ కొట్టి నిన్న హనుమాన్ విగ్రహం దగ్గర కానీ పోచమ్మ దేవాలయం కాడ నిన్న పూజ కూడా నిర్వహించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ ప్రజానాయకుడు, ప్రజల నుండి ఎదిగిన నాయకుడు ఆయన పైనుండి దిగి వచ్చిన నాయకుడు కాదు, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు. కాబట్టి అందరి ప్రజల ఆశీస్సులతోటి ఆ దేవుని దయతోటి ఖచ్చితంగా కోలుకొని మన ప్రజల మధ్యలోకి వస్తాడని మేమందరం ఆశిస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయమైన ఆ చైతన్యంతోనే పుట్టినట్టు వాస్తవంగా. అప్పటి నుంచే రాజకీయాల పట్ల గ్రామాలకు సంబంధించిన గ్రామాభివృద్ధిలో కానీ మొత్తం మీద ఆ అభివృద్ధికి తర్వాత ఆయన రాజకీయ చైతన్యానికి 20 ఏళ్ళ నుంచే బీజం పడ్డది. ఆ 20 ఏళ్ళ తర్వాతనే రాజకీయంగా ఒక్కొక్క మెట్టు వచ్చుకుంటా 2001లో టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో వాస్తవంగా అప్పుడు ఆ ప్రాంతంలో తెలంగాణ అంటేనే ఎవరు ఊహించని టైంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో చేరి అప్పుడు జెడ్పీటీసీ కావడం ఆ తర్వాత ఉద్యమాన్ని ఆయన వాస్తవంగా మొండి పట్టుదలతోని అసలు ఒకడే వచ్చేసి అలా నర్సంపేట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని విస్తరించడానికి, అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కావడు మొత్తం ఎంటైర్ వరంగల్ జిల్లాను ఇలా తెలంగాణ ఉద్యమం వైపు తీసుకొచ్చిన ఆ చిన్న ఏజ్లోనే ఆయన పట్టుదలకు అది నిదర్శనం. కాకుంటే కేసీఆర్ మీద నమ్మకము, ఆయనంటే వీర అభిమానం. ఆ తర్వాత కేటీఆర్ అన్నా లేకుంటే హరీష్ రావు అన్నా కూడా ఒక అభిమానం పెంచుకొని వాళ్ళ నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ వస్తుందని చెప్పి ఆయన ఒక ప్రగాఢ నమ్మకంతో జన సమీకరణతో ఇలా మామూలు జనాన్ని కూడా ఉద్యమంలో అన్ని కులాలను అన్ని మతాలను సమీకరించుకొని ఉద్యమాన్ని ఒక ఉరువు తొలగించి వరంగల్ జిల్లాకు
అసలు వరంగల్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లాగా మార్చడానికి ఈ ఈ 2001 నుంచి సుదర్శన్ రెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది. వాస్తవంగా మేము వేరే పార్టీలలో ఉన్నా కూడా అసలు ఆయనే ఆ మొండి ధైర్యాన్ని చూసి మేము కూడా ఒక్కొక్కప్పుడు ఈర్ష్యపడే అంత వర్క్ చేసేది ఆయనే. అటువంటి వ్యక్తికి ఇవాళ వాస్తవంగా ఇవాళ వరంగల్ జిల్లా కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రం కానీ ఆయన ఆరోగ్యం పట్ల ఇవాళ చిన్న అంటే ఈ పరిస్థితిలో కూడా ఆయనను చూడటానికి ఆయన మీద అంటే అభిమానంతో ఆయన గతంలో చేసిన ఈ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఆయన పాత్రకు ఇవన్నీ గుర్తు చేసుకొని ఇలా ప్రతి ఒక్కరు కన్నీరు ముని రైతున్నారు. నాకు తెలిసిన వరకు తప్పకుండా ఆయన దైవానుగ్రహం ఉంది. నిన్నే పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. ఆయనే తప్పకుండా తిరిగి వచ్చి ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తన పాత్ర ఉందో మా నర్సంపేట ప్రాంతంలో అయితే ఎవరు ఇన్ని రోజులు దాదాపు 80 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఎవరు చేయలేనంత డెవలప్ ఆయన చేసి ఇవాళ మొత్తం ఎంటైర్ నర్సంపేట ప్రాంతమే ఒక రకంగా అభివృద్ధి అంటే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఇంకా ఆయన జీవితంలో ఎప్పుడు తన కుటుంబానికి కానీ తన కోసం ఏం చేసుకోలేని ఒక నిరాడంబరమైన వ్యక్తి ఆయనే. కేవలం తెల్లారైతే ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ ఏం చేయాలనే నిరంతరం అదే ఆలోచన తప్ప ఆయనకు వేరే ఆలోచన లేదు. సో మరి ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వస్తారా? తప్పకుండా వస్తాడని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ దైవానుగ్రహం కూడా ఆయన పట్ల ఉంది. ఆయనకి ఇంకా ఈ ప్రాంతంలో చేసే డెవలప్మెంటు ఆయనతోని చాలా కుటుంబాలు ఇంకా మంచి జరిగే పరిస్థితి. తప్పకుండా ఆయన బాగుపడి మళ్ళీ ప్రజా చైతన్యంలోకి వచ్చి ఈ ప్రాంతము ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అవసరం ఉన్నదని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. తప్పకుండా ఆయన తిరిగి ఆ జనంలోకి వస్తాడు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మాకు అందరికీ కూడా అదే నమ్మకం ఉంది, అదే అభిమానం ఉంది. దైవానుగ్రహం తప్పకుండా, ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే పుట్టిండు కాబట్టి తప్పకుండా ఆ దేవుడు ఆయనను తప్పకుండా మళ్ళీ పునర్జన్మ ఇస్తారని చెప్పి మా ప్రగాఢ నమ్మకం.